हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू सोनू चोटू कुकिंग्स एंड व्लॉग्स। నేను ఇప్పుడు క్యాప్సికమ్ ఆలు టమాటా మూడు కలిపి అయితే కర్రీ వండుతున్నాను। చూడండి క్యాప్సికమ్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। మీ ఇష్టం ఇంకా చిన్నగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు। నేనైతే మీడియం సైజ్ కట్ చేసి పెట్టాను। ఆలుగడ్డలు కూడా మీడియం సైజ్ కట్ చేసి వాటర్లో వేసి ఉంచాను। వాటర్లో వేయకుండా ఉట్టిగా మనం ఖాళీగా ప్లేట్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట। వాటర్లో వేసి ఉంచుకుంటే ఫ్రెష్గా ఉంటాయి। చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో। ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 టమాటాలు। కర్రీ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఒక 3 పావులు ఆయిల్ వేస్తున్నాను। జీలకర్ర, ఆవాలు, ఆనియన్, చూడండి ఆనియన్ ఫ్రై అయింది। ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత పసుపు, వేసుకొని కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి। కర్రీ కొంచెం మీకు తెల్లగా అనిపించవచ్చు, ఎందుకంటే మొబైల్ ప్రాబ్లం। ఈ మొబైల్లో ఇలాగే కనిపిస్తుంది ఎందుకు మా అబ్బాయి ఇది। ఆలుగడ్డ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియంలో పెట్టుకొని। 3 మినిట్స్ అయింది। ఆలుగడ్డ చూద్దాం। కర్రీ క్యాప్సికమ్ వేయగానే ఏదో స్మెల్, మంచి స్మెల్ వస్తుంది। క్యాప్సికమ్ స్మెల్ సూపర్ ఉంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి। ఒక 5-6 నిమిషాలు అయింది, చూద్దాము। క్యాప్సికమ్ ఆలు అయితే ఒక 50% ఉడికింది। ఇప్పుడు టమాటా వేసుకుందాం। టమాటా వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని। ఒక 5 మినిట్స్ అయిపోయింది, చూద్దాము। వావ్, టమాటా, ఆలుగడ్డ, క్యాప్సికమ్ ఒక 80% ఉడికింది। ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం। సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుందాం గ్రేవీ కోసం కొంచెమే। ఇట్లా ఈ కర్రీ ఆలుగడ్డ, క్యాప్సికమ్, టమాటాలు మునిగేంత వరకు చాలా వేసుకుంటే వాటర్ అయిపోతుంది కర్రీ। ఆల్రెడీ 80% ఉడికినది, ఒక 20% ఉడికితే చాలు, కొంచెం ఉడికితే చాలు అంతే। కర్రీ చూద్దాము ఎంతవరకు వచ్చిందో। చూడండి ఇట్లా మీద ఆయిల్ తేలుతుంది కదా। ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం। కర్రీ రెడీ అయినట్టే। కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్। టమాటా, ఆలు, క్యాప్సికమ్ కర్రీ అయితే సూపర్ స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది। చపాతీ, రైస్, పూరి, దోశ, ఉప్మా ఇలాంటి వాటికి అయితే మంచిగా తినొచ్చు। ఈ ఫోన్ కొంచెం ప్రాబ్లం ఏంటి, వైట్నెస్గా అనిపిస్తుంది కర్రీ, కానీ లైవ్లో చూస్తే సూపర్ కలర్ బాగుంది కర్రీ అయితే। నేను షార్ట్ వీడియో పెడతాను, షార్ట్ వీడియోలో చూడండి, అందులో కనిపిస్తుంది కలర్ అయితే గ్రీన్, ఆలు వైట్, టమాటా సూపర్గా అనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్। కర్రీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూసినట్లయితే। మరో నెక్స్ట్ వీడియోలో మంచి కుకింగ్ వీడియోతో వస్తాను ఫ్రెండ్స్। బాయ్, మరి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, బాయ్ బాయ్।